హర్యానాలోని పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలోనే పుట్టింది. 2018లో ట్రావెల్ విత్ జో అంటూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహార, ప్రయాణ అనుభవాలను తమ ఫాలోవర్స్కి అందించిన అంతవరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గది తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్ అయిన ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది. వాడి మాయమాటల్లో పడి దేశ ద్రోహానికి ఒడికట్టింది. ఈ ఫోటోలో సూట్ వేసుకున్న అతనే ఆ డానిష్ గాడు. అయితే ఇక వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వ వివరాలను డానిష్కు పంపించింది ఈ దేశద్రోహి. అసలు ఇది మామూలు ఇన్ఫర్మేషన్ కాదు ఫ్రెండ్స్. ఈ సమాచారం అసలు మామూలు వ్యక్తులకి తెలియదు. ఇది చాలా పక్కా ప్లానింగ్ ఉంటే తప్ప వీళ్ళకి ఈ సమాచారం అందదనమాట. ఈ వ్యక్తి ఈ అమ్మాయిని బుట్టలో బాగా వేసుకున్నాడు. శారీరకంగా బాగా దగ్గరయ్యారు. ఇంకా ఎంతలా దగ్గరయ్యారో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం 5 రోజులు పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సమయంలో ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు స్పష్టంగా కనబడింది. ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి అలాగే డానిష్ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో పహల్గంలో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించింది. అయితే పహల్గం ఉగ్రదాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్ర ఉందని ఆరా తీస్తున్నారు పోలీసులు. యూట్యూబ్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది, అసలు మన దేశానికి సంబంధించిన అతి కీలకమైన సమాచారం దీనికి ఎలా అందింది, ఏ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. రహస్యాలను శత్రువులకు అందించిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకనంటే అంత పగడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించింది ఈ అమ్మాయి. సైనిక స్థావరాల దగ్గర ప్రాంతాలను షూట్ చేసింది. లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా లోబరుచుకుని ఫోటోలు, వీడియోలు సేకరించింది. ఈ వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసింది. ఆమె వీడియోలోని కొన్ని వివరాలు, స్థలాల పేర్లు సైనిక స్థలాలను తెలియజేసేవిగా ఉన్నాయని చాలా క్లియర్గా తెలిసాయి. అంటే పహల్గం ఉందనుకోండి, దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయి, ఏమేమి లొసుకులు ఉంటాయి, అంటే ప్రతి ఒక్క రూట్కి ఒక చిన్న దారి ఉంటుంది, లేదా రహదారి ఉంటుంది, లేదా దొడ్డిదారి ఉంటుంది కదా, అవన్నీ కూడా చెప్పిందనమాట. 2024 చివరిలో హర్యానా పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్ఐకు పంపించింది. ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీకి డౌట్ వచ్చింది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలు, ఎన్క్రిప్టెడ్ సందేశాలను పసిగట్టాయి. అయితే జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవేనని నిర్ధారించారు. ఈ స్పై నెట్వర్క్లో సంబంధం ఉన్న మరొక 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫోన్, ల్యాప్టాప్లో ఐఎస్ఐ ఏజెంట్లతో పూర్తి స్థాయి సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. అయితే నిజానికి టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ అటువంటి ఫోటోలను పెట్టుకోరు. ఇది ఆధారాలతో ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆమెకు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది.